తెలుగు తమషాలు జీనియస్ సిరీస్కు స్వాగతం. నేడు మన జీనియస్ జార్జ్ సి పార్కర్. 21వ శతాబ్దం మోసగాళ్ల స్వర్గధామం. ఇంటర్నెట్ ఏ వ్యక్తి డబ్బు లేదా గుర్తింపును దొంగిలించడాన్ని సులభతరం చేసింది. మోసం లేదా దోపిడీ నుండి మనకు ఫోన్ కాల్, హానికరమైన లింక్ లేదా క్రెడిట్ కార్డ్ స్వైప్ మాత్రమే దూరంగా ఉన్నాయి. కానీ స్కామ్లు ఆధునిక ఆవిష్కరణ కాదు. దురదృష్టవశాత్తు గతంలో చాలామంది వ్యక్తులు నిష్కపటమైన మృదువైన మాట్లాడేవారి కోరికలకు బలైపోయారు. 19వ శతాబ్దపు చివరిలో మరియు 20వ శతాబ్దపు ప్రారంభంలో ప్రజలను మోసం చేయడానికి కొంచెం ఎక్కువ కష్టం పట్టింది, కానీ అది సాధ్యమైంది. మరియు దీర్ఘకాల మోసగాడు జార్జ్ సి పార్కర్ దానిలో నిపుణుడు. ఆ సమయంలో మెరుగైన జీవితాలను కోరుకునే లక్షలాది మంది వలసదారులు న్యూయార్క్ నగరం అని పిలువబడే గోల్డెన్ డోర్ ద్వారా యునైటెడ్ స్టేట్స్లోకి ప్రవేశించారు. ఎక్కువగా పేదలు మరియు ఆశాజనకంగా ఉన్న ఈ వలసదారులు పార్కర్ వంటి అవకాశవాద మోసగాళ్లకు సరైన లక్ష్యాలు. మోసపూరితంగా మరియు క్రూరంగా, పార్కర్ అమాయక వలసదారులను మరియు పర్యాటకులను తన సొంతం చేసుకొని భవనాలు మరియు స్మారక చిహ్నాలను అమ్మడం ద్వారా వారిని సద్వినియోగం చేసుకున్నాడు. చివరికి అతని దుశ్చర్యలు అతనికి సింగ్ సింగ్ జైలులో జీవిత ఖైదు విధించాయి. అక్కడ అతను మరణించాడు. కాని అతను చట్టాన్ని తప్పించుకుని ముద్ర వేయగల అపరిచితులను మోసం చేయడం ద్వారా చాలా పైసా సంపాదించాడు. జార్జ్ సి పార్కర్ ఒక అమెరికన్ మోసగాడు. బ్రూక్లిన్ వంతెనను అమ్మడం లో పదే పదే విజయాలు సాధించినందుకు ప్రసిద్ధి చెందాడు. అతను తన సొంతం కాని ఆస్తిని, తరచుగా న్యూయార్క్ యొక్క ప్రజా ప్రదేశాలను, అప్రమత్తమైన వలసదారులకు అక్రమంగా అమ్మడం ద్వారా తన జీవనోపాధిని సంపాదించాడు. బ్రూక్లిన్ వంతెన అతని అనేక లావాదేవీలకు సంబంధించినది. కొనుగోలుదారు వంతెనకు ప్రాప్యతను నియంత్రిస్తాడనే భావనపై ఆధారపడి ఉంది. టోల్ బూత్లను నిర్మించడానికి ప్రయత్నించినప్పుడు పోలీసులు అతని బాధితులలో అనేక మందిని వంతెన నుండి తొలగించారు. పార్కర్ న్యూయార్క్ నగరంలో ఐరిష్ తల్లిదండ్రులకు జన్మించాడు. అతనికి 4 సోదరులు మరియు 3 సోదరీమణులు ఉన్నారు మరియు ఉన్నత పాఠశాల గ్రాడ్యుయేట్. పార్కర్ జేమ్స్ జె. ఓబ్రెయిన్, వార్డెన్ కెన్నెడీ, మిస్టర్ రాబర్ట్స్ మరియు మిస్టర్ టేలర్తో సహా వివిధ పేర్లను మోసగాడిగా ఉపయోగించాడు. బ్రూక్లిన్ బ్రిడ్జ్ స్కామ్తో పాటు అతను తన స్కామ్లలో చేర్చిన ఇతర ప్రజా మైలురాళ్లలో అసలు మాడిసన్ స్క్వేర్ గార్డెన్, మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్, గ్రాండ్ స్టూమ్ మరియు స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ఉన్నాయి. పార్కర్ తన అమ్మకాలను చేయడానికి అనేక పద్ధతులను కలిగి ఉన్నాడు. అతను గ్రాండ్ స్టూమ్ను విక్రయించినప్పుడు అతను తరచుగా జనరల్ మనవడిగా నటించేవాడు మరియు తన రియల్ ఎస్టేట్ మోసాలను నిర్వహించడానికి ఒక నకిలీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశాడు. అతను అమ్ముతున్న ఏ ఆస్తికైనా చట్టబద్ధమైన యజమాని అని సూచించడానికి అతను నమ్మదగిన నకిలీ పత్రాలను రుజువుగా సమర్పించాడు. అతను అనేక విజయవంతమైన ప్రదర్శనలు మరియు నాటకాలను కూడా విక్రయించాడు. వాటిలో అతనికి చట్టపరమైన యాజమాన్యం లేదు. పార్కర్ 3 సార్లు మోసానికి పాల్పడ్డాడు. ఒక అరెస్టు తర్వాత 1908వ సంవత్సరంలో చల్లని బహిరంగ ప్రాంతం నుండి నడుచుకుంటూ వచ్చిన షెరీఫ్ ఏర్పాటు చేసిన షెరీఫ్ టోపీ మరియు కోటు ధరించిన తర్వాత ప్రశాంతంగా బయటకు వెళ్లి జైలు నుండి తప్పించుకున్నాడు. 1928వ సంవత్సరం డిసెంబర్ 17న అతని 4వ దోషిగా తేలిన తర్వాత కింగ్స్ కౌంటీ కోర్టులో న్యాయమూర్తి అలోంజో జి. మెక్లాఫ్లిన్ సింగ్ సింగ్ జైలులో తప్పనిసరి జీవిత ఖైదు విధించారు. అతను తన జీవితంలో చివరి 8 సంవత్సరాలు అక్కడే జైలులో గడిపాడు మరియు గార్డులు మరియు అతని దోపిడీలను వినడానికి ఇష్టపడే తోటి ఖైదీలలో ప్రసిద్ధి చెందాడు. పార్కర్ యునైటెడ్ స్టేట్స్ చరిత్రలో అత్యంత విజయవంతమైన మోసగాళ్లలో ఒకరిగా, అలాగే చరిత్రలో అత్యంత ప్రతిభావంతులైన మోసగాళ్లలో ఒకరిగా గుర్తుంచుకుంటాడు. పార్కర్ యొక్క దోపిడీలు మరియు మీరు నమ్మితే నేను మిమ్మల్ని అమ్మడానికి వంతెనను కలిగి ఉన్నాను వంటి పదబంధాలకు దారితీశాయి ఎవరైనా మోసపూరితమైనవారని మోసం చేయడానికి. బూ హెవర్డైన్ మరియు ఫైన్లే నేపియర్ రాసిన జార్జ్ సి.
పార్కర్ గురించి ది మ్యాన్ హూ సోల్డ్ న్యూయార్క్ అనే పాట నేపియర్ యొక్క 2013 ఆల్బమ్ ఈపీ వెరీ ఇంట్రెస్టింగ్ పర్సన్స్లో కనిపిస్తుంది. టాడ్ రాబిన్స్ రాసిన ది మోడరన్ కాన్మ్యాన్ హౌ టు గెట్ సంథింగ్ ఫర్ నథింగ్ లో కూడా జార్జ్ సి. పార్కర్ గురించి ప్రస్తావించబడింది. సామాన్య ప్రజలకు ప్రభుత్వ మరియు ప్రభుత్వ ఆస్తులను అమ్మిన ఈ వ్యక్తి నిజంగా ఒక మేధావి. మీరు ఏమంటారు?